సో ఎస్ మరి కథ అండ్ స్క్రీన్ ప్లే ఆయనదైనా దాన్ని మౌల్డ్ చేసిన విధానం అండ్ సూపర్గా ప్రజెంట్ చేసిన విధానం అయితే క్రేజీగా ఉండింది. సో ఖగేష్, మీకు కూడా చాలా 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 బ్రైట్ ఫ్యూచర్ ఉందని అర్థమైపోతుంది. ఆలస్యం చేయకుండా అనకాపల్లి ప్రజల చప్పట్లతో ఈ డైరెక్టర్ని, అనకాపల్లి సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని ఖగేష్ని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి ఈ టైటిల్ పెట్టి నా ఫస్ట్ సినిమా అనకాపల్లి అవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రినాథ్ గారికి, నాయుడు కాండ్రిల గారికి అండ్ రాజాబాబు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఊరు పేరు నన్ను నమ్మి నా చేతుల్లో మీకు కథపెట్టి నాకు డైరెక్షన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన సోను సూద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఈవెంట్కి వచ్చి కోఆపరేట్ చేసినందుకు. అండ్ మీకు నేను మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఎప్పటి నుండో అరుంధతి నుండి మేము ఎప్పటి నుండో బాగా ఫ్యానిజంగా ఫీల్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అనకాపల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి జనం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ఈ అనకాపల్లిలో లిటరల్లీ ఒక 6 months షూట్ చేశాను. అన్ని స్కెడ్యూల్స్లో లిటరల్లీ మీ కోఆపరేషన్ లేకపోతే నేను ఈ షూటింగ్ కంప్లీట్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ కాలేజ్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, లేకపోతే గౌరపాలెం స్ట్రీట్ కానీ, మొత్తం ఇందులో ఉన్న 98% లొకేషన్స్ అనకాపల్లి. మీ కోఆపరేషన్ వల్ల ఇదంతా సాధ్యం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి పీపుల్ అందరికీ థ్యాంక్స్. మీ ఎనర్జీ కావాలంటే ఒక ఓ వేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు మీద నేను తీసిన సినిమాలో మీరు ఎటువంటి డౌట్ పడొద్దండి, చాలా నీట్గా చక్కగా తీసాం. త్రినాథ్ గారు చాలా చక్కగా రాసిన కథని నా చేతుల్లో నమ్మి పెట్టారు. సో ఎప్పుడు చెప్పినా త్రినాథ్ గారు మా దగ్గరికి వచ్చి ఒక సాంగ్ విన్నా సరే ఇది అనకాపల్లి ఆటోల్లో ప్లే అవ్వాలరా అనేవాళ్ళు, అంత బాగుండాలి, అనకాపల్లి జనాలకి నచ్చాలి అనేవాళ్ళు. అండ్ నాయుడు కాండ్రిగా గారు వచ్చి లిటరల్లీ సార్ ఇది మా అనకాపల్లిలో బాగా పండిస్తుంది సార్, ఇది మా అనకాపల్లిలో బాగుంటుంది సార్ అని ఎప్పుడు చూసినా వీళ్ళకి ఆ ఊరి పేరు మీద ఎంత అభిమానం అంటే వాళ్ళు ఏం చేసినా సరే అందులో అనకాపల్లి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. అంత ఇష్టం అండి వీళ్ళకి మీరంటే పిచ్చి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ ఒక వేసుకోండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఒక బిగ్గెస్ట్ అండ్ సడన్ సర్ప్రైజ్ అండి. midnight 11 o'clockకి త్రినాథ్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారా అంటే, సార్ ఇలా ఇంట్లో ఉన్నా అంటే ఏం చేస్తున్నావు అంటే ప్రజెంట్ ఖాళీ సార్ అంటే, సరే నేను 1 o'clockకి హైదరాబాద్ వస్తున్నాను ముంబై నుండి, కలవాలి అన్న. అంటే ఎందుకు సార్ అంటే నేను చెప్తారా అన్న. అంటే సార్ అది కాదు, ఏదైనా పర్పస్ ఉందా, నువ్వు రాయా. తర్వాత 1 o'clock ఫోన్ చేసి కొంచెం లేట్ అయింది ఫ్లైట్, మార్నింగ్ కలుద్దాం ఆఫీస్కి వచ్చేసే అన్నారు. ఆఫీస్కి వెళ్తే అందరూ సైడ్ ఇస్తూ హాయ్ అండి నమస్కారాలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఒక చైర్లో కూర్చొని పెట్టి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చి, ఇది మా ఊరి పేరు మీద రాసిన అనకాపల్లి స్క్రిప్ట్, నీకు ఈ కథ తెలుసు, ఈ కథకి నువ్వు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు అని చెప్పి నన్ను నమ్మి ఆ బాధ్యత నా భుజాల మీద పెట్టి ఈ ఇంత పెద్ద ఆపర్చునిటీ అండ్ సడన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటా. అండ్ టు మై కాస్టింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఆపర్చునిటీ దొరకదు. లైక్ విక్రమ్ గారు కానీ, సంధ్య గారు కానీ, తారక్ గారు కానీ, ఇంద్రజా మ్యామ్ కానీ, ఈవెన్ త్రినాథ్ సార్ కానీ, లేకపోతే నాయుడు సార్ కానీ, లేకపోతే ఇంకా శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలా కాస్టింగ్ ఉన్నారు. అందరూ ది బెస్ట్ అండి. అంటే లైక్ అందరు డైరెక్టర్కి ఫస్ట్ ఫిలింకే ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదండి. ఎలా యాక్ట్ చేసే వాళ్ళంటే లిటరల్లీ పోటాపోటీ. అంటే తారక్ గారు కటౌట్తో కామెడీ, అంటే ఆయన కటౌట్ చూసి ఆయన లిటరల్లీ సుకుమార్ ఫిలిమ్స్లో చేశారు, అండ్ ప్రశాంత్ నీల్ సార్ ఫిలిమ్స్లో చేశారు, అండ్ నా సెట్లోకి వచ్చినా సరే అంతే ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ ఆ డిఫరెన్సియేషన్ ఎప్పుడు చూపించలేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా విక్రమ్ గారికి వచ్చేసరికి ఆయన చూడడానికి చాక్లెట్ బాయ్లా ఉంటారు, కానీ ట్రైలర్ అండ్ ట్రీజర్ చూశారు కదా, ఎలా అనిపించింది? లిటరల్లీ ఆయనలో ఉన్న మాస్ మొత్తం చూపించారండి. ఆయన ఎలా ఉండేవాళ్ళంటే లిటరల్లీ ఒక కొరియోగ్రాఫర్ వచ్చారంటే
మార్నింగ్ 6కి వచ్చేస్తే సెట్లోకి ఆయన సాటిస్ఫై అయిపోతాడా, ఓకే ఇంత ప్రాక్టీస్కి వస్తే సాటిస్ఫై అవుతాడా, ఏం చేస్తే సాటిస్ఫై అవుతాడు అనేవాళ్ళు. టెక్నీషియన్స్కి అంత కోఆపరేట్గా చేసేవాళ్ళు. లిటరల్లీ ఈవెన్ క్లైమాక్స్ ఫైట్లో ఆయన చాలా బ్లడ్ క్లాట్లు అయిపోయావండి ఇక్కడ. తారక్ గారు ఎంత వెయిట్ ఉంటారు, లిటరల్ 95, 90 వెయిట్ ఉంటారు. ఆ వెయిట్ వచ్చి ఆయన ఒక 6 feet హైట్ నుండి మీద పడినా సరే ఆ బ్లడ్ క్లాట్ అయితే డూప్ పెట్టి చేద్దాం సార్ అంటే అక్కర్లేదబ్బా నేను చేస్తా, అంత డెడికేటింగ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ సంధ్యా వశిష్ట ఈ సినిమాలో అన్ని అందరు కాస్టింగ్ కూడా లక్కీలీ లాస్ట్ మినిట్లో జరిగాయండి. బెస్ట్ థింగ్స్ ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్లో జరుగుతాయి అంటారు. ముందు రోజు ఎల్లుండి షూట్ అంటే ఈరోజు సెలెక్ట్ చేసాం అమ్మాయిని, కానీ ఎక్కడ కూడా తను సంధ్యలో ఎక్కడ సంధ్య క్యారెక్టర్ కనిపించదు, ఓన్లీ అమృత. మీ అనకాపల్లిలో ఉమెన్స్ కాలేజ్లో ఉన్న అమ్మాయిలాగే కనిపిస్తుంది. లిటరల్లీ ఆ నేటివిటీ చూపించిందండి. ఒక బెంగళూరు అమ్మాయి ఒక అనకాపల్లి నేటివిటీతో చూపించిందంటే అది ఆవిడ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ అని చెప్పాలి. అండ్ ఇందజా మ్యామ్ ఆవిడ కూడా లాస్ట్ మినిట్లోనే రేపు షూట్ అంటే ఈరోజు నైట్ సెలెక్ట్ చేసాం. ఆవిడ కథ వినగానే నేను చేస్తానమ్మా, ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు, రేపటికి రెడీ అవుతారా అన్న వెంటనే నేను చూసుకుంటామా మీరు రండి అంటే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎట్టి పరిస్థితులు చేయాలని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అడగగానే మీరు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, యాక్ట్ చేసి నా సినిమాని రేంజ్ పెంచినందుకు. అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ రీసెంట్ టైమ్స్లో ప్రతి ఫిలింలో కనిపిస్తున్నారు. లిటరలీ ఈ ఈవెంట్లో మిస్ అయ్యారు, చాలా మిస్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడగగానే ఆపర్చునిటీ మీరు యాక్ట్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మెయిన్లీ మా డిఓపి మాయావి ఎలా ఉంటుందంటే ఈ అబ్బాయితో మేము సెట్లో ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ వార్ ఉంటుంది మా మధ్య. మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన షూటింగ్ చేయాలి. మీ పీపుల్ కోఆపరేషన్లో ఆయన రియల్ లొకేషన్లో షూట్ చేయాలంటే ఆయన టాలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన ఈ కథని ఎలా ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మేము చాలా లేట్ నైట్స్ వర్కౌట్ చేసుకుంటూ ఈ లొకేషన్ లైవ్ లొకేషన్లో ఇలా చేద్దాం పర్లేదు లైవ్ లొకేషన్ చేద్దాం అండ్ ఈ కలర్లో వెళ్దాం. ఉన్న లొకేషన్లో ఆ కలర్ ప్యాలెట్లు మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ. అండ్ మా ఎడిటర్ శ్రీకృష్ణ, ఇతనికైతే నేను లిటరల్లీ టార్చర్ చూపించేసా సెకండరీ అండ్ సక్సెస్ బిట్లో ప్రూవ్గా మాట్లాడతా ఆయన గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ ఓపిక్కి ఎవ్రీథింగ్. అండ్ మెయిన్లీ కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్, ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్తో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కైజ్ మీకేం కావాలి సార్, నాకు ఈ లొకేషన్ నచ్చింది సార్, అరగంటలో వచ్చేస్తుంది ఆ లొకేషన్ సార్, నాకు ఇది ఈ లొకేషన్ కావాలి, ఆ లొకేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళు అంటే మెయిన్లీ ఒక టీం మర్చిపోయాను, మీ అందరికీ తెలియాలి. ద అనకాపల్లి డర్టీ గ్యాంగ్స్టర్స్ అంటానండి నేను. రాముడు అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఒక 15 members ఉంటారు వాళ్ళు. వాళ్ళ కోఆపరేషన్ వల్లే లిటరల్లీ మేము ఈ సినిమా ఎంత సక్సెస్ఫుల్గా తీసాం. అండ్ నా మేనేజర్ చందు దేశెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ కోఆపరేషన్ వల్ల ఎంత చేసాం. అండ్ డే అండ్ నైట్ కష్టపడ్డారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా జూనియర్ కోఆర్డినేటర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్లీ మా దేవ్జాన్ గారు, మ్యూజిక్ పాటలన్నీ విన్నారా? పాటలన్నీ విన్నాక మీకు ఎలా అనిపించాయి? అనకాపల్లి ఆల్బమ్ లిటరల్లీ ది బెస్ట్ ఆల్బమ్ అండి, మా అందరి కెరియర్లకి ది బెస్ట్ ఆల్బమ్. ఇందులో మొత్తం 8 పాటలు ఉండబోతున్నాయి. ఒక 5 songs దేవ్జాన్ గారు కంపోజ్ చేశారు, ది బెస్ట్ సాంగ్స్. అండ్ 3 మీ నేటివిటీ కోసం ఒక కిరణ్ కుమార్ అనే అబ్బాయి కంపోజ్ చేశాడు. మీకు అనకాపల్లి మ్యూజికల్ ఫిల్మ్గా చూపించబోతున్నానండి. ద బెస్ట్ బీజిఎం ఇచ్చిన దేవ్జాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఆయనకి లిటరల్లీ మేము టార్చర్ చూసాడండి నా వల్ల దేవ్జాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఫైనల్లీ నా లగడ్పాటి శ్రీధర్ సార్, మాకు ఆయనతో ట్రాప్ ఎలా ఉండేదంటే లైక్ ఏ సినిమా చూసినా సరే, చిన్న సినిమా పెద్ద సినిమా చూసినా, అబ్బాయి ఈ సినిమా చూసాను ఇందులో బీజిఎం బాగుంది అలా చెయ్యి, అండ్ అబ్బాయి ఇలా ఇందులో డైలాగ్స్ బాగుంటాయి, ఆ పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఇందులో ఈ విధంగా ఆయన అంటే లైక్ ఆయన రేంజ్ వేరు. ఆయన ఆల్మోస్ట్ ఒక 10-12 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసి లిటరలీ అంటే చాలా కోఆపరేట్ చేశారండి.
ఆయన ఏ సినిమా చూసినా కారులో వెళ్తూ టక్కన ఫోన్ చేసి ఇలా చేయాలబ్బాయి ఇలా చేయాలబ్బాయి అంటే ఎక్కడ ఒక చిన్న డైలాగ్ అండి, చిన్న డైలాగ్ కూడా అన్నెసరీగా యూజ్ చేయొద్దని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంతవరకు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఆల్. అనకాపల్లి త్వరలో మీ ముందుకు రాబోతుంది, అందరూ థియేటర్లకు వచ్చి కోఆపరేట్ చేయండి. ఒక్కసారి అనకాపల్లి మూవీకి వేసుకుందామా? లవ్ యూ పీపుల్, లవ్ యూ. థ్యాంక్ యూ ఖగేష్ అండ్ విష్ యూ గుడ్ లక్. 7th ఆగస్ట్ తర్వాత సూపర్ సక్సెస్ని విట్నెస్ చేస్తారు అండ్ మళ్ళీ మనం మిగతా మీట్స్లో కలుసుకుందాం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ అనకాపల్లి వచ్చాం, అమోరు తల్లి పాట ఉంది. సో